వెల్కమ్ టు డాక్టర్ మోనితాస్ ఛానల్ బ్యూటీ బియాండ్ స్కిన్ అండ్ హెయిర్. ఇంతకీ ఇక్కడ ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు అని తెలుసుకోవడానికి రండి. వెల్కమ్ టు ద షో. ఎస్ డాక్. ఇక్కడ కూడా డాక్ అనేది మిమ్మల్ని. అంతే నైస్. సో మీరే చెప్పండి, వాళ్ళ ఎవరిని ఇంటర్వ్యూ చేయబోతున్నారు కదా. ప్రేక్షకులకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సహజంగా ఇన్ని రోజులు నా పాడ్కాస్ట్ మీరు కనుక చూసుంటే ఆల్మోస్ట్ ఒక 10 డాక్టర్స్ని నేను ఇంటర్వ్యూ చేసేసాను చక్కగా. నైస్. సో డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేయాలా, సెలబ్రిటీస్ కూడా ఇంటర్వ్యూ చేయాలా అనుకున్నాను. బట్ ఒక చిన్న థాట్ ప్రాసెస్ వచ్చింది, సెలబ్రిటీ నన్ను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది, నా ఛానల్ కదా. 2+2=4 అంటారు. సో నాకు తెలిసిన వెరీ గుడ్ సెలబ్రిటీ అండ్ చక్కటి మనిషి. ఓకే, చాలా ఇంటరాక్షన్, అంటే మా ఇద్దరి మధ్య ఎలాంటి డిస్కషన్స్ అవుతాయంటే చాలా వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డిస్కషన్స్ అయ్యి ఒక చిన్న కంక్లూజన్స్కి వస్తాం. ఎప్పుడు కలిసినా వీ హ్యావ్ ఏ వెరీ నాలెడ్జబుల్ టాక్ కదా ఆశ్రిత. 100%. సో అందుకని ఐ చోజ్ ఆశ్రిత టు ఇంటర్వ్యూ మీ ఇన్ మై ఛానల్. వాట్ ఎన్ ఆనర్. ఇక్కడ ఒకటి బ్యాట్ చేసుకుంటా నేను. నాకు మీరు పరిచయం ఉన్న 8 ఏళ్లలో డాక్, మనం తీసుకుంటే సంవత్సరానికి 2 సార్లు అయినా కలిసిన, మీరు అన్నట్టు ఆ కలిసిన కొంత సమయంలో నాకు ఏదో క్వశ్చన్ రావడం, మీకు అదే టైంలో ఏదో సిచ్యువేషన్ రావడం, మనం డిస్కస్ చేసుకోవడం, మీరు అన్నట్టు కన్క్లూషన్కి రావడం. సో ఇన్ని కాన్వర్జేషన్స్ అయిన తర్వాత పాడ్కాస్ట్ చేయడం నాకు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఎందుకంటే లెట్ ద వరల్డ్ ఆల్సో నో వాట్ వీ టాక్ అబౌట్. 100%. మొట్టమొదటి నేను అడగాలనుకుంటుంది, యువర్ క్లినిక్ ఈజ్ నాట్ లైక్ అదర్ క్లినిక్స్. అది ఒక కౌన్సిలింగ్ సెంటర్, ఒక మెడిటేషన్ సెంటర్, ఒక స్పిరిచువల్ హీలింగ్ సెంటర్ వైబ్స్ వస్తూ ఉంటాయి. మేబీ దట్స్ బికాజ్ మీరు ఆ వైబ్స్ అందులో మొత్తం ఇట్లా పోరిన్ చేశారు కాబట్టి. బట్ అకార్డింగ్ టు యూ, మీరు ఆ స్పేస్ క్రియేట్ చేసినప్పుడు ఏ ధ్యేయంతో మీరు స్టార్ట్ చేశారు? ఎస్, సి మ్యాట్ ఆఫ్ లింగ్ ఫాలోవర్, మీకు తెలుసు కదా, ఆర్డెంట్ ఫాలోవర్. సో మాకు ఒక థీమ్ ఉంటుంది, సేవ, సత్సంగ్ అండ్ సాధన. సేవ, సత్సంగ్ అండ్ సాధన ఈజ్ అవర్ థీమ్. ఓకే, మెయిన్ మోటో. ఓకే, సేవ చేయాలని అంటే ఎక్కడ చేయాలి, నేను నాకున్న బిజీ దాంట్లో క్లినిక్లోనే సేవ చేయాలని ఆలోచన పెట్టుకున్నాను. సో అందుకని ఆశ్రిత, క్లినిక్ రాగానే ఏదో అందరి క్లినిక్స్ లాగా నేను ట్రీట్మెంట్ చేసేస్తాను, ప్యాకేజ్ కట్టు, ఈ డబ్బులు ఇవ్వు, ఆ డబ్బులు ఇవ్వు కాదు. ఐఎమ్ హియర్ టు హెల్ప్ పీపుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దర్ పెయిన్. అట్లా డబ్బులు సంపాదించడం కోసం నేను క్లినిక్ పెట్టలే. మీరు ఎంచుకున్న వృత్తిలోనే సేవాభావం ఉంది కదా. డబ్బులు తీసుకుని చేసే సేవ వేరు కదా. డబ్బులు తీసుకుని చేసే సేవ వేరు, బట్ జెన్యూనిటీ ఆఫ్ దిస్ డూయింగ్ గివ్స్ మీ 100% ప్లెజర్. అండ్ రోజుకి ఒకళ్ళకైనా, యూ డోంట్ బిలీవ్, ఐ విల్ గివ్ ఎ కౌన్సిలింగ్, బేసిక్ కౌన్సిలింగ్. అంటే వాళ్ళు ఒక సఫరింగ్తో ఉంటారు, తగ్గదు, వాళ్ళకి ప్రాబ్లం తగ్గదు, స్ట్రెస్ఫుల్గా ఉంటారు. అరే నువ్వు ప్రాబ్లం తగ్గట్లేదంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయొద్దు, నువ్వు క్వశ్చన్ చేసుకో, వై ఇట్ ఈస్ నాట్ డిక్రీజింగ్. నేను అందరికి ఇచ్చే ట్రీట్మెంటే ఇస్తా, బట్ వై ఇట్ ఈస్ నాట్. అలా వాళ్ళకి పరిచయం చేయడానికే నేను ఆ క్లినిక్లో కూర్చుంటానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ ఎవరు, మై బ్యాక్గ్రౌండ్ ఈస్ గురుజీ. సో సేవాభావంతో మనీ విల్ బీ పార్ట్ ఆఫ్ లైఫ్. మనీ అందరూ ఎర్న్ చేస్తారు, నేను ఎర్న్ చేస్తున్నా, ఇట్ విల్ ఫ్లో. ఐఎమ్ నెవర్ ఆఫ్టర్ మనీ ఆశ్రిత, మనీ ఈజ్ ఆఫ్టర్ మీ, అది చెప్పగలుగుతా నేను. బట్ ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయకుండా ఓన్లీ కన్సల్టేషన్ 800 తీసుకొని ఒక 15-20 నిమిషాలు మాట్లాడి మందులు రాసినప్పుడు నాకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. వాళ్ళ దగ్గర మనీ ఉంటే, ఇంకా వాళ్ళకి థర్స్ట్ టు సంథింగ్ అంటే అప్పుడు ట్రీట్మెంట్ వాళ్ళు అడిగితే నేను ఖచ్చితంగా చేస్తాను. బట్ ఐ విల్ నెవర్ ప్రెజరైజ్ ఫర్ ట్రీట్మెంట్. నువ్వు చేసుకుంటే బాగుంటుంది, చేసుకోకపోతే నాశనం అయిపోతుందని భయపెట్టి ఓకే ట్రీట్మెంట్ చేయించడం నాకు ఇష్టం ఉండదు. అవును, ఒక్కోసారి వాళ్ళు కూడా వాళ్ళే తొందరపడి చేసుకుందామన్నా మీరు ఆపుతారు అవసరం లేదని. ఉల్టా కేసు, ఇక్కడ కౌంటర్ కేసు. అదే కదా, బయటంతా మేడం వాళ్ళు ఆ ప్యాకేజ్ చెప్పారు, వాళ్ళు 15,000 ట్రీట్మెంట్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్ని చెప్పించినప్పుడు నాకు ఒకటే అంటది, నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉంటే చేస్తా ట్రీట్మెంట్ నేను. ఓకే, ఒకటే అంట, నీకు మనీ ఎక్కువ ఉంటే ట్రీట్మెంట్ చేస్తా, బట్ బేసిక్ థింగ్స్ చేయకుండా. ఓకే, ఇప్పుడు హెయిర్ అనే ఉందనుకుందాం, హెయిర్కి కావాల్సింది ఏంటి, బేసిక్గా వైటమిన్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా, తల్లో డాండ్రఫ్ ఉందా లేదా, ఓకే డాండ్రఫ్ క్లియర్ అయిందా, అండ్ నీ అటెంప్ట్ టువర్డ్స్ యువర్ హెయిర్ ఏం చేస్తున్నా, ఇవన్నీ చేయకుండా నేను పిఆర్పి చేయించుకుంటా, నేను కొత్తగా వచ్చి నేను ట్రీట్మెంట్ చెప్పండి, నాకు హెయిర్ గ్రోత్ కావాలి అర్జెంటుగా. అరే ఫాలే తగ్గట్లేదు, స్కాల్పే నీట్గా లేదు, నేను ఏ ట్రీట్మెంట్ చేయాలి, నీకు తొందరపడతారనమాట. అంటే ట్రీట్మెంట్ చేసుకుంటే ఏదో గొప్ప అవుతుంది అనుకుంటారు, రిజల్ట్ కావాలి. ఏదైనా రిజల్ట్ చాలా స్లోగానే వస్తుంది. స్లోగా వచ్చేది ఎక్కువ రోజులు ఉంటుంది, ఫాస్ట్గా వచ్చేది ఇమీడియట్గా పోతుంది, శాశ్వతం కాదు. అండ్ స్కిన్ విషయంలో, హెయిర్ విషయంలో చాలా ఓపిక ఉండాలి. ఇక్కడ ప్యాకేజీలు కడితేనో డబ్బులు తీసుకొని ట్రీట్మెంట్ చేస్తానో కాదు, ఒక 2 months 3 months ఖచ్చితంగా ఫాలో అప్ ఉండాలి. అదృష్టవశాత్తు నన్ను ఇబ్బంది పెట్టే పేషెంట్స్ లేకుండా చక్కగా వాళ్ళు వచ్చి నేను చెప్పింది విని, ఓకే చెప్పింది విని నేను చేస్తానమ్మా ట్రీట్మెంట్ నీకు, బట్
ఒక టైం తీసుకుందాం, తొందర ఏం లేదు, 1-2 months అయ్యాక ఓకే నేను చెప్పినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకో, నీకు చెప్తాను నేను. అలా నేను కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. చాలా మనకి ఈ మధ్యలో ఆగు ఆగు ఆగు, ఫస్ట్ వైటమిన్ టెస్ట్ చేయించుకో, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా, బాగా తింటున్నావా, బాగా పడుకుంటున్నావా, ఎంతమంది చెప్తున్నారు ఈ విషయాలు? ఇక్కడ చిన్న క్వశ్చన్ ఉంది డాక్టర్ గారు నాకు. మీరు ఒక పేషెంట్ని చూస్తున్నప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చిన స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమే కాకుండా, బికాస్ మీ ఎక్స్పీరియన్స్ తోని, మీ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ తోని, బికాస్ యూ అండర్స్టాండ్ హ్యూమన్ బాడీ, యూ ఆల్సో అండర్స్టాండ్ హ్యూమన్ మైండ్ 100%. కాబట్టి మానసికంగా వీళ్ళు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు అనే అవగాహన మీకు ఫస్ట్ ఒక 5-10 నిమిషాలు వచ్చేస్తుందా? 100% వస్తుంది. అండ్ దే విల్ బి వెరీ స్ట్రెస్ఫుల్ అండి, చాలా స్ట్రెస్తో వస్తారు. ఆడపిల్లలు కూడా 22 years 25 years అంటే సంపాదన త్వరగా వచ్చేస్తుంది, ఓకే, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, పెళ్లి కావటానికి హడావిడి ఉంటుంది, స్ట్రెస్లో ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే డబ్బులు ఇచ్చేస్తే ట్రీట్మెంట్ అయిపోద్ది, పని అయిపోద్ది అన్న ఫీలింగ్లో ఉంటారు. వాళ్ళు తిరిగి చూసుకోరు, ఎస్పెషల్ ఆడపిల్లల విషయంలో. సో వాళ్ళని అసెస్ చేసి, నువ్వు ఈ కండిషన్లో ఉన్నావు, నాకు తెలిసి నువ్వు సరిగ్గా తినట్లేదు, నువ్వు పడుకోవట్లేదు కదా అంటే, అవును డాక్టర్ అస్సలు నిద్ర రావట్లేదు. సో లైఫ్ స్టైల్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు మీరు? 100% ఆశ్రిత. ఎందుకంటే ఎంతసేపు గట్ లైఫ్ స్టైల్ ఎంత ఇంపార్టెంట్, పొట్ట గట్, మార్నింగ్ లేవగానే బ్లోటింగ్ ఉంటుందా, మోషన్ సరిగ్గా రావట్లేదా, కాన్స్టిపేషన్. ఐ మై సెల్ఫ్ సఫర్ ఫ్రమ్ సివియర్ గట్ ఇష్యూస్. అదే అంటున్నా. సో ఈ గట్ టేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. సో గట్ ఇష్యూ, మెంటల్ స్టేట్ ఎలా ఉంది వాళ్ళది, మైండ్ ప్రశాంతంగా ఉందా. ఇప్పుడు ఒక ప్రాబ్లంకి రూట్ కాజ్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళలోనే ఉంటుంది. నువ్వు అది కరెక్ట్ చేయకుండా ఓన్లీ బయట నుంచి టాబ్లెట్ ఇవ్వటమో ట్రీట్మెంట్ ఇవ్వటం అన్నది ట్రీట్మెంట్ ఉద్దేశం కాదు. ఓకే, బీయింగ్ ఏ గుడ్ డాక్టర్, ఓకే, అండ్ యూ బిలీవ్ ఆర్ నాట్, మేము MBBSలో ఐ వాజ్ లైక్ టాప్ మోస్ట్ స్టూడెంట్ ఇన్ ద కాలేజ్, PG వెరీ గుడ్ స్టూడెంట్. సో ఇలా వచ్చినప్పుడు అరే ఏదో క్లినిక్ పెట్టేసేసి సర్జరీలు చేసేసో ట్రీట్మెంట్ చేసేసో డబ్బులు సంపాదించడానికి ఎవరం రాము. వెరీ గుడ్ డాక్టర్ విల్ నెవర్ బీ ఆఫ్టర్ మనీ. ఓకే, విల్ ట్రై టు టెల్ యూ దట్ ఇది నీడెడ్, ఇది అవసరమా, ఇది కాదా. క్వాలిటీ ట్రీట్మెంట్, 100% క్వాలిటీ ట్రీట్మెంట్ చాలా అవసరం. ఇది ఈ మధ్య కాలంలో కొన్ని చోట్ల లోపిస్తోంది. ఓకే, కొంతమంది డాక్టర్స్ అలా ఉంటారు. సో వెతుకుని పట్టుకోవటం ప్రేక్షకుల యొక్క, జనాల యొక్క గ్రేట్నెస్. అది గ్రేట్నెస్, అదృష్టం కూడా ఉండాలి, మంచి డాక్టర్ చేతిలో పడాలంటే. అది 100%. పైగా మనం క్లినిక్స్ లోనే బయట ఈ మధ్య బోర్డు మీద లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ లో ఇన్ని సిట్టింగ్స్ కి ఇంత ప్యాకేజ్ అని జస్ట్ ఏదో మనం ఇంత మార్కెట్కి వెళ్ళి ఏవో కొన్నట్టు సూపర్ మార్కెట్లో ఆ లెవెల్లో రాస్తున్నారు. అంటే వీ కెన్ అండర్స్టాండ్, డెఫినెట్లీ కమర్షియల్ మూవ్ అనే అర్థమవుతుంది. బట్ దీనివల్ల జరిగే నష్టం ఏంటి డాక్టర్ గారు? ఇలా చేయటం వల్ల, ఎగ్జాంపుల్ అన్వాంటెడ్ హెయిర్ లేజరే ఉందనుకుందాం. ఓకే, సో కొంతమందికి 6 sessions పడతాయి, కొంతమందికి 8 పడతాయి, కొంతమంది 12 పడతాయి. ఓకే, సో ముందే ఈ ప్యాకేజ్ సిస్టమ్ మనం మాట్లాడుకోకూడదు. ఓకే, ఎందుకంటే నీ సెషన్స్ 6 sessions అయిన తర్వాత నువ్వు 80% 90% హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు ఏదో 10 sessions కట్టేసి ఉంటే నీ డబ్బులు పోయినట్టేగా. ఓకే, అలా ఆ టైప్ ఆఫ్ సిస్టమ్ని నేను డిస్కరేజ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు కెమికల్ పీల్ ఇంత అని రాస్తారు, కొంతమందికి 6 pills అవసరం పడతాయి, కొంతమందికి 3 pills అవసరం పడతాయి, కొంతమందికి అసలు ఒక పీల్ చేశాక ఫేస్ సెట్ అయిపోతుంది. సో అలా ముందే ప్యాకేజ్ కట్టమన్నది ఐ డోంట్ ఎంకరేజ్. ఓకే, తారీఫ్ పెట్టడం అన్నది ఒక రూల్ ఉంది. యాజ్ పర్ మన హాస్పిటల్ పర్మిషన్ అప్పుడు తారీఫ్ పెట్టాలి. ఓకే, బట్ ప్యాకేజ్ అనే సిస్టమ్ రాయకూడదు బయట. తారీఫ్ పెట్టాలి, ఈ ట్రీట్మెంట్ ఇంత, ఈ ట్రీట్మెంట్ ఇంత అంటే రాయాలి తప్ప, బట్ నాట్ ప్యాకేజ్ సిస్టమ్. బట్ అన్ఫార్చునేట్లీ ఆఫర్స్ అని, ప్యాకేజ్ అని, ఒక రకంగా అది అనెథికల్ అంటారా అలా రాయటం? అయ్యో ఖచ్చితంగా అనెథికలే. ఎవరో ఒకళ్ళు ఎక్కడో సిస్టమ్ స్టార్ట్ చేశారు, ఆ సిస్టమ్ కాస్త ఇలా అయిపోయింది. కొన్ని చోట్ల అయితే యూ డోంట్ బిలీవ్ 15 pills. నేను ఒక పేషెంట్కి ఇంతకాలంలో, 15 ఏళ్ల ప్రాక్టీస్లో 15 pills వేయలేదు నేను ఇంతవరకు. మాక్సిమం 1 to 3 pills. వాడికి 15 pills అవసరం పడుతుందంటే పిల్స్ అవసరం పడవు, లేజర్కి వెళ్ళిపోవాలి, పిగ్మెంటేషన్ డీపర్గా ఉంది. 15 pills ప్యాకేజ్ కట్టేస్తారు, 10 lasers ప్యాకేజ్ కట్టేస్తారు. తక్కువకి వస్తుందని జనాన్ని కూడా అప్పు చేసి మరీ కడతారు. సో దీంతో వాళ్ళ బాడీ కూడా నష్టం, అంతే కదా, వాళ్ళకి స్కిన్ నష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ సిస్టమ్ ఇదేంటంటే ఫస్ట్ వాళ్ళు 15 pills చేయించుకోరు, 1 2 3 4 pills చేశాక ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా, డబ్బులు వాళ్ళకి సేవ్ అయిపోతుంది. 100% స్కామే. ఓకే, ఇది డాక్టర్స్ చేయరు, సహజంగా కార్పొరేట్ సెంటర్స్ చేస్తాయి. ఓకే, జనానికి అవేర్నెస్ ఉండదు. ఓకే, అవేర్నెస్ ఉండదు. ఒక్క సెషన్ 2 sessions అయిపోయేదాన్ని సెషన్ వైజ్ కట్టుకోవడం బెటరా, ఇలా ప్యాకేజ్ కట్టడం బెటర్ అన్న విషయానికి వస్తే, ఎస్పెషల్లీ మీరు అన్నట్టు యంగ్స్టర్స్, అమ్మాయిలు కూడా వాళ్ళకి క్విక్ రిజల్ట్స్ రావాలి అనేది, అంటే కడితే భరోసా అనమాట. ఇంక ఇక్కడ ట్రీట్మెంట్ చేసేసుకుని అయిపోతుందని. తర్వాత డబ్బులు కట్టేసాక ఏమైందంటే యూ కాంట్ క్వశ్చన్,
నాకు ఇది రెస్పాండ్ అవ్వట్లేదు, నువ్వు ఇంకా ఉందేగా ట్రీట్మెంట్ చేసుకుంటూ పో అనే అవకాశం ఉంది. కరెక్టే. నువ్వు ప్యాకేజ్ కట్టకుండా కనుక సెషన్ వైజ్ చేసుకుంటే ఏదైనా ట్రీట్మెంట్ కానీ నువ్వు యూ కెన్ క్వశ్చన్ దెమ్, డాక్టర్ నాకు ఇది అంత హ్యాపీగా లేను, ఏదైనా మార్చండి, ఏమైనా చేయండి అన్న పాయింట్ బాగుంటుంది. యాజ్ అ ఉమెన్, యాజ్ అ పేరెంట్ ఆల్సో, యాజ్ అ డాటర్ ఆల్సో, మీరు అన్ని విధాలుగా కూడా సో మెనీ రోల్స్ వీ క్యారీ కదండి. మీరు బ్యూటీ ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా, కాస్మెటాలజీలోనే మీరు డీల్ చేస్తున్నారు ఎవ్రీడే. తెర మీద చూసిందల్లా నిజం కాదు, ఇది నాకు తెలుసు. నేను ఒక 10 ఏళ్ళు మీడియాలో చూస్తున్నాను కాబట్టి అది ఎంతో కష్టపడతారు. ఇట్స్ అ మేడప్ వరల్డ్. కాబట్టి ఈ పాడ్కాస్ట్ చూసే యంగ్స్టర్స్కి డాక్టర్ గారు మీరు ఇచ్చే సూచన ఏంటి అంటే, అందాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు? వాట్ ఈస్ బ్యూటీ, వాట్ ఈస్ పర్ఫెక్షన్? అసలు పర్ఫెక్షన్ అనేది ఉంటుందా? ఫర్ ఎ హ్యూమన్ బీయింగ్ పర్ఫెక్షన్ అనేది ఉంటుందా? అలా కావాలి, ఇలా కావాలి, నాకు అలాగే కావాలి అని అనుకున్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అదే అంటున్నా, యు ఆర్ యూనిక్ ఆశ్రిత. నీ థంబ్ ప్రింటే ఒకలాగా ఉండదబ్బా. వేరే వాళ్ళతో ఎట్లా కంపేర్ చేసి వాళ్ళలాంటి హెయిర్ కావాలి, వాళ్ళలాంటి ముక్కు కావాలి. శ్రీదేవి అందగత్తే, మాధురి దీక్షిత్ అందగత్తే. శ్రీదేవి మాధురి దీక్షిత్ కంపేర్ చేసుకుంటారండి? ఐశ్వర్య రాయ్, ఓకే, కాజల్, వీళ్ళందరూ కంపేర్ చేసుకుంటారా? ఎవరి యూనిక్నెస్ వాళ్ళకు ఉంది. ఐడెంటిఫైయింగ్ యువర్ యూనిక్నెస్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ నో కంపారిజన్. వాళ్ళ స్కిన్ అలా ఉంది, వీళ్ళ స్కిన్ ఇలా ఉంది, ఓకే, వాళ్ళ హెయిర్ ఇలా ఉంది. అరే, నీ బాడీలో ఒక్క పార్ట్ కూడా వాళ్ళతో సిమ్యులేటింగ్ లేదు. ఒక్కటే తల్లికి పుట్టిన 2 పిల్లలు కూడా ఒకటేలాగా ఉండరు. నాకు బాగా గుర్తు, మీ దగ్గరికి వచ్చిన ఫస్ట్ మీటింగ్లో ఇలాగే ఫేషియల్ హెయిర్ గురించి ఏదో డిస్కషన్ వస్తే, ఇన్ని అనవసరమన్నీ యాక్సెప్ట్ చేస్తాము, మన ఓన్ బాడీ మీద ఉన్న హెయిర్ మనం యాక్సెప్ట్ చేయలేమా అని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. అంటే నాకు చాలా ఎక్కడో టచ్ అయింది. ఐ స్టిల్ రిమెంబర్. ఇన్నేళ్ల తర్వాత గుర్తుందంటే బాగా నాకు ఇట్ రియలీ టచ్ మీ. అరే అవును కదా, మనమే కదా యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. మనం విల్ బి ఫిల్డ్ విత్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీస్ ఆశ్రిత. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎంత అందంగా ఉన్న అమ్మాయి, మీరు నమ్మరు, చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ మీద ఎంత అందంగా ఉన్న అమ్మాయి కూడా వచ్చి, డాక్టర్ ఐఎమ్ ఇన్సెక్యూర్ అబౌట్ దిస్ అంటది, ఒక చిన్న మచ్చ చూపించి. అరే, ఇంత నెగిటివ్ మైండ్ సెట్లో ఎట్లుంటున్నారు జనం, నాకు అర్థం కావట్లేదు. భగవంతుడు ఇంత మంచి రూపం ఇచ్చి, ఇంత చక్కటి హెయిర్ ఇచ్చి, నువ్వు స్క్రీన్ ముందు ఒక పెద్ద హీరోయిన్ చేశాక కూడా ఏదో ఒక చిన్న లోపాన్ని పట్టుకొని దానివల్ల ఇన్సెక్యూర్ ఫీల్ అవడం అంటే ఎంత తప్పది. సో వీళ్ళకి తెలియని పాయింట్ ఏంటంటే, మీరు సో కాల్డ్ ఎక్కడో పెట్టి చూసిన హీరోయిన్స్ని, సో ఎవరైనా కానీ వాళ్ళు కూడా విపరీతమైన ఇన్సెక్యూరిటీతో బతుకుతుంటారు. ఎవరు అసలైన అందగత్తలంటే ఫుల్ సెక్యూర్డ్గా, నేను బాగున్నాను, నేను ఇట్లానే ఉంటాను, నా జుట్టు ఇట్లానే ఉంటుంది, ఓకే, నేను అందంగా ఉన్నాను, ఓకే, కేవలం నేను చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి తప్ప ఏ చిన్న విషయానికి ఇన్సెక్యూర్ ఫీల్ అవ్వటం మానేయాలి. ఓకే, భగవంతుడు ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే, నిన్ను నువ్వు నీలాగా యాక్సెప్ట్ చేయలేకపోతే ఇంకా ఏంటి? He has given you something and you are a unique piece, you are a unique mold. దీనికి లింక్ ఉన్న ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకపోవడానికి డాక్టర్ గారు, ఐ థింక్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కమ్ ఇన్ టు ప్లే. ఇంట్లో పెరిగిన వాతావరణం, వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వాళ్ళనే మాటలు, పాజిటివ్ అన్నీ బాగున్నా కూడా కొంతమంది మామూలు అంత ఎందుకండి, ఫంక్షన్కి వెళ్తే అన్నీ, ఇప్పుడు మా పాప 3 ఏళ్ళది, మొన్నటి వరకు దానికి ఒక స్కిన్ కండిషన్ ఉండేది, ఇప్పుడు థ్యాంక్ఫుల్లీ ఇట్స్ గాన్. ఎక్కడికి వెళ్ళినా కూడా మొత్తం అన్నీ వదిలేసి ఏమైంది అక్కడ అని అడుగుతారు. హ్యూమన్ మెంటాలిటీ ఈజ్ లైక్ దట్. అలా అని చెప్పి ఏదో దాని మీద ఫోకస్ పెట్టాలని కాదు. సో మేబీ నాకు తెలిసి మీరు చెప్పిన హీరోయిన్ ఎగ్జాంపుల్లో, లేకపోతే ఇంకోటో ఎన్ని మంచి ఉన్నా కూడా ఎక్కడికైనా వెళ్తే ఫస్ట్ ఏదైతే బాగాలేదో దాని మీదే ఫోకస్ పెడతారు జనాలు. ఈ విషయంలోనే ఆర్ట్ ఆఫ్ లివింగ్లో ఇంట్రొడక్షన్ క్లాస్లో ఒకటే అంటారు, మైండ్ హ్యాస్ 3 టెండెన్సీస్. దాంట్లో సెకండ్ టెండెన్సీ క్లింగింగ్ ఆన్ ద నెగిటివిటీ. క్లింగింగ్ ఆన్ ద నెగిటివిటీ. 10 పాజిటివ్ పాయింట్స్ ఉన్న ఒక్క నెగిటివ్ పాయింట్ని పట్టుకొని క్లింగ్ చేస్తుంది. మైండ్ మీతో ఆడుకుంటుంది, ఆల్వేస్ మైండ్ ఆడుకుంటుంది. ఓకే, నా మైండ్కి నేను నచ్చ చెప్పుకోవాలి, మిగతా 10 పాజిటివ్స్ ఉన్నాయి కదా, లెట్ us లీవ్ దిస్ నెగిటివ్ క్వాలిటీ. ఓకే, నిజంగా నెగిటివే అది మిమ్మల్ని బాదర్ చేస్తుంటే దాన్ని సెట్ చేసుకోండి, డాక్టర్ సపోర్ట్ తీసుకోండి, ఆర్ ఎనీ అదర్ పర్సన్ సపోర్ట్ తీసుకోండి. బట్ దాంతో మీరు లోపల బాధపడకూడదు. ఓకే, ప్రతి మనిషికి అండి ఎన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉంటాయి, అన్ని నెగిటివ్ క్వాలిటీస్ ఉంటాయి. ఓకే, అంటే 2 ఉంటాయి. మనం ఎటువైపు వెళ్తాం అన్నది మన లైఫ్ యొక్క తీరు నిర్ణయిస్తుంది. ఓకే, పాజిటివ్స్ మీద ఫోకస్ పెడుతూ నెగటివ్స్ని వీలైనంత వరకు కరెక్ట్ చేసుకోవడమే మన చేతిలో. కరెక్ట్ చేసుకోవటం ఆర్ అవాయిడ్ చేయటం, కొన్నిసార్లు ఇగ్నోర్ చేసుకోవాలి. ఓకే, నేను ఈ విషయంలో నా యూట్యూబ్ ఛానల్లోనే ఒక స్టోరీ చేశాను. ఓకే, ఒక స్టోరీ చెప్పాను. ఒక హస్బెండ్కి, సో కాల్డ్ లత అనే హస్బెండ్కి
చాలా హెరాస్మెంట్ ఇవన్నీ చెప్పేసిన తర్వాత అదే శ్రీ అనే హస్బెండ్కి, శ్రీ అనే వైఫ్కి ఇంకొక హస్బెండ్ పాజిటివ్ క్వాలిటీస్ చెప్పాను. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏం చెప్పానంటే, ఆ స్టోరీ కింద మీకు స్క్రోల్లో వస్తుంటుంది, ఇద్దరు ఒకటే. ఓకే, సో లత హస్బెండ్, శ్రీలత హస్బెండ్ ఒకటే. బట్ లత నెగిటివ్ క్వాలిటీస్ వైపు ఉండి ఏడ్చుకుంటూ కూర్చోవాలా మా హస్బెండ్ ఇది అని, ఆయనకున్న పాజిటివ్ క్వాలిటీస్ని హైలైట్ చేసి, అరే ఇవన్నీ పాజిటివ్ ఉన్నాయిగా, లెట్ మీ బీ విత్ ద పాజిటివ్ క్వాలిటీస్ అని హ్యాపీ ఫీల్ అవుతూ బతకాలా అనేది నువ్వు చూస్ చేసుకోవాలి. ప్రతి మనిషిలో ప్రతి చోట పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి ఆశ్రిత. దేన్ని హైలైట్ చేస్తే నువ్వు బాగుంటావో దాన్ని హైలైట్ చేసుకుంటూ బతకాలి. ఈ విషయం నేర్చుకోకపోతే, మనకి ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలియకపోతే, లైఫ్ విల్ బీ హెల్, లైఫ్ విల్ బీ స్ట్రెస్డ్ అవుట్. ఒక డీప్ క్వశ్చన్ అడగాల? మీరు అన్న ఇంకో డైలాగ్ నాకు బాగా మనసుని ఇట్లా హత్తుకుంది. అదేంటంటే, మీ ఎగ్జాంపుల్ తీసుకుంటాను, మీ ఎగ్జాంపుల్ ఇచ్చి మీరు అన్న డైలాగ్ మళ్ళీ చెప్తాను. చెప్పండి. ఒకవైపు ఏమో అవార్డ్స్, రికగ్నిషన్స్, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ పేరు ఇట్లా ఉందని, అది మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. ఇంకోవైపు మీరు అన్నట్టు సోషల్ మీడియా ట్రోలింగ్ ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. ఎంత ఫేమ్ వస్తే అంత ట్రోల్ చేస్తున్నారు జనాలు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవరినైనా ట్రోల్ చేస్తున్నారంటే ఇట్స్ అ సైన్ ఆఫ్ సక్సెస్ అంటున్నారు. ఎందుకంటే టాప్లో ఉన్న వాళ్ళనే లాగడానికి ట్రై చేస్తారు. సో ఇటువైపు మిమ్మల్ని పైకి తీసుకెళ్లే వాళ్ళు, ఇంకొక వైపు లాగేవాళ్ళు. దిస్ ఈస్ ద బ్యాలెన్స్ ఆఫ్ లైఫ్. నౌ హియర్ కమ్స్ మై క్వశ్చన్. మిమ్మల్ని కలిసినప్పుడు మీరు అన్నారు, ఆ రోజు మీకు అవార్డు అందుకోవడానికి వెళ్తున్నారో ఏదో, ఓ కంగ్రాట్స్ డాక్టర్ అని ఏదో చెప్తే, డోంట్ వరీ ఆశ్రిత, లైఫ్ అనేది ప్రతి సన్మానానికి ఒక 2 అవమానాలు ఇస్తుంది అని అన్నారు. నాకు అది ఎంత బాగా వర్కౌట్ అయింది నా మైండ్లో అది. అండ్ ఐ యాక్చువల్లీ అప్లైడ్ ఇట్ టు మై లైఫ్. అండ్ అప్పుడప్పుడు ఇది కూడా అన్నారు, అప్పుడప్పుడు ఎక్కడికో వెళ్ళనక్కర్లే, ఇంట్లోనే మనకు అవుతాయి అవన్నీ అన్నారు. అండ్ ప్లస్ మైనస్ బ్యాలెన్స్ అయిపోతుంది కదా అని. దిస్ ఇస్ బ్రిలియన్స్ అనుకున్నా నేను. అది నిజమే కదా, సన్మానాన్ని మనం నవ్వుతో తీసుకున్నప్పుడు అవమానాన్ని నవ్వుతో తీసుకోలేమా అన్న క్వశ్చన్ నాకు మైండ్ బ్లాకే అయిపోయింది నాది. ఆ బ్లాక్ని మీరు ఇప్పుడు అన్లాక్ చేయాలి. ఏం లేదు, ఒక్కసారి సన్మానం వచ్చిందని పొగిడేది, ఎక్కడ పైకి వెళ్ళి కూర్చునేది లేదు. అవమానం వచ్చిందని చీ నా బతికిందని ఎందకెళ్ళగెళ్ళిపోయేది లేదు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ లైఫే ఇంపార్టెంట్. ఓకే, సో ప్రతి ఒక్కరి లైఫ్లో బయట ప్రపంచం అంతా సూపర్, నువ్వు డూపర్ అని పొగుడుతూ ఉండొచ్చు, వెనకాల ఇంట్లో నిన్ను తిడుతూ హెరాస్ చేస్తూ ఉండొచ్చు. ఆర్ఎల్స్ ఇంట్లో నిన్ను చాలా మంచిగా చూసుండొచ్చు, బయట ప్రపంచం ఆఫీస్లో అనే చోట్ల నీకు బ్యాడ్ నేమ్ రా ఉండొచ్చు. ఓకేనా, బట్ ఈ బ్యాలెన్సే ఆర్ట్ ఆఫ్ లివింగ్. ఎప్పుడైతే ప్రాణాయామ మెడిటేషన్స్ చేస్తామో ఆశ్రిత, సుదర్శన క్రియ ఇవన్నీ రెగ్యులర్గా చేస్తానో, నాలెడ్జ్లో ఉంటాను. వాట్ ఐ వాంట్, వాట్ గివ్స్ మీ హ్యాపీనెస్, వాట్ ఈస్ పీస్ అని నాలెడ్జ్ పాయింట్స్ చదువుకుంటూ, కొన్ని పుస్తకాలు, మంచి మంచి పుస్తకాలు చదువుతూ, మనకి ఎన్ని ఉపనిషత్తులు ఉన్నాయి కదా, అలా పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు. మీరు చాలా యావిడ్ రీడర్ అన్న విషయం తెలుసు ఇప్పటికీనా? చదువుతున్నాను. ఎలా టైం, కెన్ యూ ప్లీజ్ యాక్చువల్లీ ఒక మొత్తం ఎపిసోడ్ ఓన్లీ మీ టైం మేనేజ్మెంట్ మీదే నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సో మెనీ థౌజండ్స్ ఆఫ్ విమెన్కి యు ఆర్ అన్ ఎగ్జాంపుల్ ఐ ఫీల్. అంటే పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, అన్నీ బ్యాలెన్స్ చేయాలి. అండ్ ఐ నో సోషల్ లైఫ్లో కూడా మీరు మీ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, మీ అక్కడి నుంచి యాక్టివిటీస్ దగ్గర నుంచి మీ మెడికల్ వరల్డ్ వరకు, అండ్ మీరు పుట్టిన గ్రామంలో హెల్ప్ చేయడం కానివ్వండి, ఏ విధంగా చూసుకున్నా కూడా మీరు జనాల్లోకి వెళ్ళిపోతారు, ఆలోచించరు. అండ్ నాకేం తిరిగి వస్తుందా అని ఒక్క క్షణం మీరు ఆ క్యాల్కులేషన్ చేయరు. And you like to give, whether it is in your friend circle, whether it is in your professional circle or your social service circle. So nice, చాలా అబ్జర్వ్ చేశారు మీరు నన్ను. Yes, స్టడీ చేశా. సో ఇవన్నిటికీ మూల కారణం ఏంటండి? అంటే బేస్ మీకు ఎక్కడి నుంచి స్ట్రెంగ్త్ వస్తుంది? ఎనర్జీస్ బికాస్ ఆఫ్ మెడిటేషన్స్ అండ్ ప్రాణాయామం. మామూలుగా కూడా కొంచెం ఎనర్జెటిక్, హైపర్ యాక్టివ్ గర్ల్ అని చెప్పొచ్చు, మల్టీ టాస్కింగ్ ఫీమేలే, గిఫ్టెడ్. బట్ ఒకటి ఏంటంటే ఐ నర్చర్డ్ ఇట్, అంటే దాన్ని ఇంకొంచెం ఎక్కువ నర్చర్ చేశాను. అండ్ వెనకాల కొంచెం సపోర్ట్ కూడా సిస్టమ్ కూడా ఉండాలి. అండ్ మేనిఫెస్ట్ చేసుకున్నా, ఐ వాంట్ టు బి లైక్ దిస్, ఐ వాంటెడ్ టు డూ లైక్ దిస్. యు ఆర్ లివింగ్ యువర్ డ్రీమ్ టుడే. 100%. ఎందుకంటే అటు ఫైనాన్షియల్గా బాగుండాలి, ఇటు మెంటల్గా ఇంత యాక్టివ్గా పనిచేయాలంటే, ఇంతమందిని మేనేజ్ చేసుకోవాలంటే కనుక అన్ని విధాలుగా బాగుండాలని అంటే ఎక్కడికక్కడ దేన్ని పట్టుకోవాలి, దేన్ని వదిలేయాలి, దేన్ని పట్టుకోవాలి, వదిలేయాలి. సో ఈ పట్టు ఒడుపుల్లోనే నీ లైఫ్ మొత్తం రిలీజ్ అయి ఉంటుంది, డిపెండ్ అయి ఉంటుంది. ఎన్ని బాధ్యతలు తీసుకుంటే నువ్వు అంత పవర్ఫుల్గా మారుతావు. నాట్ దట్ వేరే వాళ్ళకి పవర్ఫుల్ కాదు, నీ మైండ్లో నువ్వు పవర్ఫుల్గా మారుతావు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉంది, మా అమ్మమ్మకి రీసెంట్గా ఏదో హెల్త్ ఇష్యూ ఉంది, నేను మా నాన్నని చూసుకోమని చెప్పొచ్చు, బట్ ఐ హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, మా రీయూనియన్ అవుతోంది. ఓకే,
దాంట్లో ఆర్గనైజింగ్ కమిటీ లాస్ట్ 6 monthsగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నా. ఎన్నో క్లాషెస్, డెసిషన్ మేకింగ్ దీంట్లో ఏదో ఒక పాయింట్లో వదిలేయచ్చు, నాకెందుకులని వదిలేయచ్చు, కానీ ఐ టుక్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. దీనివల్ల నేను ఏం చేస్తానంటే అలా అంటే యూ డోంట్ బిలీవ్, మీరు అన్నట్టు రోజుకి ఒక 10 డిఫరెంట్ సెగ్మెంట్స్ని నేను డీల్ చేస్తుంటా. డిఫరెంట్ సెగ్మెంట్స్ని ఇది చేయాలా వద్దా, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ వదిలేయాలి, ఓకే, ఇది మైండ్ దాకా తీసుకెళ్ళాలా, ఆ పైన సెటిల్ చేయాలా. అండ్ అడ్డంకులు అనేవి వస్తాయి. మీరు ఆ పాయింట్ ఫోకస్ చేయడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే 100% when people talk about positivity or it's all good, it's all అలా ఉండదండి. It's full of hurdles actually. Everything is full of problems. ప్రతిదీ హర్డలే, అసలు ప్రతి నిమిషం హర్డలే ఉంటుంది లైఫ్లో. అయితే దాన్ని నేను ఓవర్కమ్ చేసి ముందుకెళ్ళాలా, దాన్ని సైడ్ ట్రాక్ చేసి వెళ్ళాలా అనేది నా మైండ్కి ఇచ్చేది. సో ఆ టైంలో ఇప్పుడు మనం వస్తుంటేనే ఐ సాట్ ఇన్ మెడిటేషన్. సో మార్నింగ్ నుంచి ద డే వాజ్ వెరీ రఫ్ ఫర్ మీ. ఓకే, ఇమీడియట్లీ ఐ సాట్ ఇన్ మెడిటేషన్, టుక్ ఏ డీప్ బ్రీత్. సో లెట్ మీ లీవ్ దట్ టు గాడ్. ఓకే, ఐఎమ్ నాట్ ద డూయర్. అది చాలా ఉంటుంది నాకు మనసులో. ఓకే, ఐఎమ్ నాట్ ద డూయర్. అది నేను అలా చేయడానికి నన్ను భగవంతుడు ప్రోత్సహించాడు, నేను చేస్తున్నాను. ఈగో కూడా బ్యాలెన్స్ అవుతుందా దాంతో? చాలా బ్యాలెన్స్ అవుతుంది. ఐఎమ్ నాట్ ద డూయర్. ఓకే, ప్రైజ్ వచ్చినా ఆయనకే సమర్పిస్తా, అవమానం వచ్చినా సమర్పిస్తా ఆయనకి. సో ఇలా నేను ఒక స్పిరిచువల్ పాత్లో ఉండటం వల్లనే ఇది సాధ్యం అవుతుంది. ఓకే, ఇంత మల్టీ టాస్కింగ్, సాటిస్ఫైయింగ్ ఎవ్రీ వన్ ఇన్ మై లైఫ్, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఎనీథింగ్ పేషెంట్స్ని 100%. సో ఒకటి, వీళ్ళకి ఇంత కర్మ నాతో రాసిపెట్టుంది, అందుకని ఇది జరిగి ఉండొచ్చు. ఒక నెగిటివ్ అయింది ఇంట్లో కాదు, క్లినిక్లోనే అయింది అనుకుంటే, అరే ఇతను ఒక మాట అనేసానే, ఎందుకన్నాను, ఇంట్రాస్పెక్షన్. బహుశా అది అతను అనాలని రాసిపెట్టి ఉండొచ్చు, నేను తిట్టాలని రాసిపెట్టి ఉండొచ్చు, రాస్తేనే అది తిడితేనే అక్కడ మారతాడేమో. వాంటెడ్లీ చేసింది కాదు. ఇప్పుడు తల్లి బిడ్డను కొడుతుంది కదా, వాడు మారాలని కొడుతుంది తప్ప వాడి మీద కక్షతో కొడుతుందా? అర్థమైంది. ఓకే, వచ్చిన పేషెంట్ని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా బాడీని నెగ్లెక్ట్ చేస్తుంటే నేను అస్సలు తట్టుకోలేని విషయం. నేను గట్టిగా ఒక మాట అన్నా, చివరికి ఒక మాట అంట, నీ మంచి కోసమే చెప్తున్నా. ఓకే, నువ్వు ఇచ్చే 800 ఫీజుకి నీకు మందులు రాసి నేను పంపించేయచ్చు. వై ఐఎమ్ టెల్లింగ్ దిస్, యూ షుడ్ రీథింక్ అబౌట్ యువర్ హెల్త్. దిస్ ఈస్ ద టైం. మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కూడా ఆ కనెక్షన్ కోసమే వస్తారు నాకు తెలిసి. మాట్లాడుతున్నప్పుడు దే ఫీల్ వెరీ ఈజ్ అండ్ హ్యాపీ. ఇంట్లో పక్కన మనిషితో మాట్లాడినట్టుగా ఫీల్. నేను ఆ కంఫర్ట్ జోన్ నేను ఇచ్చుకుంటా. ఎందుకంటే నేను ఇంకోటి చెప్పాలి, క్లినిక్లో ఎంతసేపు సంపాదించడం, పేషెంట్స్ చూడటం, ఇది ట్రీట్మెంట్ చేయడం కాదు, నాకు ఒక లైవ్లీ అట్మాస్ఫియర్ కావాలి. వాళ్ళు రాగానే కబుర్లు చెప్పి, ఓకే, పిల్లలు ఉంటే చాక్లెట్ ఇచ్చి, వాళ్ళు అవి ముట్టుకుంటే పేరెంట్స్ తిడుతుంటారు, నన్ను ముట్టుకొనివ్వండి, ఆడనివ్వండి, వదిలేయండి, పిల్లల్ని కింద వదిలేసేయండి. కన్సల్టేషన్స్, ప్రిస్క్రిప్షన్సే కాదు డాక్టర్ గారు, మీ క్లినిక్లో నాకు తెలిసి చాలా వర్క్షాప్స్, క్లాసెస్, ట్రైనింగ్స్ అండ్ సెలబ్రేషన్స్ కూడా అవుతాయి. అప్పో అవును. దాని వెనకాల ఉన్న స్టోరీ చెప్పండి. ఒకటండి, మా మదర్ చనిపోయాక వాట్ ఐ థాట్ ఈస్, ఆవిడ ఏం తీసుకెళ్ళే, మా అన్నయ్య చనిపోయాడు, ఏం తీసుకెళ్ళేవాళ్ళు, ఎంత బాగా బతికాము, ఎంత గోల్డ్ కొనుక్కున్నాము, ఎన్ని ఇళ్ళు, ఎంత పెద్ద ఇంట్లో ఉన్నాము, ఎన్ని కార్లు కొనుక్కున్నాము అన్నది నాకు తెలిసి లైఫ్ కాదు. ఓకే, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ మెమరీస్, ఆల్ అబౌట్ గివింగ్ యువర్ నాలెడ్జ్. అండ్ నాలెడ్జ్ ఇవ్వటం వల్ల నువ్వు 10 షేర్ చేసుకుంటావు, అంటే కొత్తగా నేర్చుకుంటావు. షేరింగ్ నాలెడ్జ్ విల్ గివ్ యూ మోర్ నాలెడ్జ్. అండ్ నువ్వు వాళ్ళ నాలెడ్జ్ వర్క్షాప్స్ అవుతున్నాయని చెప్తున్నారు, వర్క్షాప్లో నేను కొన్ని నేర్చుకుంటాను, వాళ్ళకి ఇంకా నేర్పిస్తాను. సో నేను వాళ్ళకి చెప్పడానికైనా కొత్తగా నేర్చుకుంటాను. సో ఆల్వేస్ ఐ అప్గ్రేడ్ మై సెల్ఫ్ టు న్యూర్ ట్రీట్మెంట్ టెక్నాలజీ, న్యూర్ ట్రీట్మెంట్, సో దట్ ఐ టీచ్ టు ద జూనియర్స్ ఆల్సో. నా దృష్టిలో డాక్టర్ గారు దట్ ఈస్ యువర్ యూఎస్పీ. కొంత అండర్స్టాండింగ్తో మీతో పాటు ప్రతిరోజు ఒక 50 మంది, 100 మంది, వీలైతే 1000 మందిని కూడా తీసుకెళ్ళిపోతారు ఆ జర్నీలో. అది అంటే దాంతో వచ్చే, అందులో అంటే ఒక స్వార్థపరంగా అడుగుతున్నాను, అనుకోవద్దు, చెప్పండి. అందులో గుడ్ విల్ ఉంది, ఆ గుడ్ విల్తో నాకే మంచిది అన్న థాట్తో వెళ్తారా మీరు? గుడ్ విల్ అసలు దాన్ని ఏమంటారు, కర్మయోగి అంటాం కదా, అస్సలు నాకు రిజల్ట్ మీద ఇంత కూడా ఆశ ఉండదు. రియల్లీ ఈవెన్ వర్క్ లో కూడా రిజల్ట్ మీద ఆశ ఉండదు. ఓకే, ఐ మేడ్ మై సెల్ఫ్ లైక్ దట్ బికాస్ ఆఫ్ సీయింగ్ దిస్ డెత్ని చాలా డీప్ పర్సెప్షన్లో నేను స్టడీ చేయటం వల్ల, ఓకే, నాకు రిజల్ట్ మీద ఇంట్రెస్ట్ లేదు. నేను బాగా చేశానా, నేను పర్ఫెక్ట్గా చేశానా. మీకు టర్నింగ్ పాయింట్ అది అమ్మ డెత్ అన్నది చాలా టర్నింగ్ పాయింట్. ఎందుకంటే నేను ఐ వాజ్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్, ఫుల్ చిన్నప్పటి నుంచి రిచ్గా పెరిగాను, బాసీ, చాలా ప్రౌడ్, స్కూల్ పీపుల్ లీడర్, క్లాస్ లీడర్, ఏది అనుకుంటే అది జరిగిపోవటం, అన్ని డబ్బులు అంతా చూశాను, ఎక్కడ నాకు లోటు లేదు నా లైఫ్లో. ఓకే,
కావాల్సిన అబ్బాయిని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాను, కొంచెం పట్టుదల బట్టి 8 ఏళ్ళు సఫర్ అయ్యి, సో ఐ గాట్ వాట్ ఎవర్ ఐ వాంట్ ఇన్ మై లైఫ్. ఓకే, సో ఎలా ఒక ప్రౌడ్ పొజిషన్లో డాక్టర్ అయ్యాను, డెర్మటాలజిస్ట్ అయ్యాను. ఇలా ఉన్న టైంలో ఒక డెత్ నన్ను ఇట్లా కదిలిచ్చేసిందంటే అసలు ఈ డెత్ ఏంటి, ఎందుకు మనం పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం, ఎందుకు బతకాలి? ఈ క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడల్లా ఎలా బతకాలి, డీపర్ అండర్స్టాండింగ్. ఎందుకు బతకాలి కాదు, ఎలా బతకాలి. అరే వీళ్ళతో తిట్టు తినడానికి బతకాలా, ఏడుస్తూ బతకాలా? ఓకే, పోనీ బాడీతో అబ్బా ఆ నొప్పి వచ్చింది, ఈ నొప్పి వచ్చింది, ఈ నీరసం వచ్చింది, ఆ నీరసం వచ్చింది అనుకుంటూ బతకాలా? ఈ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? సో మై ఆర్డెంట్ సర్చ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ రీడింగ్ సో మెనీ బుక్స్, ఎస్పెషల్లీ నారద భక్తి సూత్రాలు, పతంజలి యోగ సూత్రాలు పుస్తకాన్ని కనుక కరెక్ట్గా మీరు చదివితే మన సిలబస్ ఆఫ్ లైఫ్ వచ్చేస్తుంది దాంట్లో. ఓకే, అష్టవక్ర గీత, నాకు ఇవన్నీ చాలా నాలెడ్జ్ని, అమేజింగ్ నాలెడ్జ్ని ఇచ్చిన బుక్స్ అనమాట. అలా గురూజీ బుక్స్, నాలెడ్జ్ పాయింట్స్, అండ్ రెగ్యులర్గా సాధన చేయటం వల్ల ఆశ్రిత ఆల్ మై క్వశ్చన్స్ హ్యావ్ బీన్ ఆన్సర్డ్. ఓకే, సో ఇవాళ నాకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం నేను ఎట్లా ఫేస్ చేయాలి, దీన్ని వదిలేయాలా, పట్టుకోవాలా, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఒక ఇన్సల్టే అనుకుందాం, ఒక గిల్టే అనుకుందాం, అరే అనవసరంగా మాట అనేసాను ఇట్లా ఎందుకన్నా, గిల్టే అనుకుందాం, పట్టుకుంటే బాధేస్తుంది దాన్ని పట్టుకుంటే. సో మళ్ళీ మెడిటేషన్లో కూర్చొని సరెండర్ చేసేసి ప్రశాంతంగా, ఓకే దిస్ ఈజ్ సపోజ్ టు హ్యాపెన్, ఇది జరిగింది, జరగాలని రాసింది, వీలుంటే సారీ చెప్దాం, లేదంటే అది వాళ్ళకి ఒక ఆన్సర్ అయి ఉండొచ్చు. ఓకే, నేను మాత్రం దీన్ని మనసు దాకా తీసుకెళ్ళను, ఎందుకంటే గురూజీ ఒకటే మాట అంటారు, పైననే ఈ ఇమోషన్స్, ఇదంతా పైన అంటే ఒక సముద్రం ఎలా ఉంటుందండి, పైన అంతా ఓ ఘోష, ఓకే వేవ్స్ వేవ్స్ వేవ్స్, బట్ డీప్ ఇన్ ద ఓషన్ సైలెన్స్. కింద వేవ్స్ ఉండవు, ఓషన్ కింద ఎలా ఉంటుంది, సైలెన్స్. యు ఆర్ దట్, టచ్ ద సోర్స్ అగైన్, బ్యాక్ అండ్ బ్యాక్, కమ్ బ్యాక్ టు సోర్స్. ఏ ఆలోచన వచ్చినా అవన్నీ టెంపరీ పోతాయి, లైక్ వేవ్స్. ఓకే, ఎందుకంటే ఒక్క నిమిషంలో ఈ ఆలోచన, నెక్స్ట్ నిమిషంలో ఈ ఆలోచన ఉండదు. ఈ లైక్స్, డిస్లైక్స్ ఇవన్నీ సూపర్ఫిషియల్.